హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, మేము భువనగిరి దగ్గర ఉన్న భీమలింగేశ్వరుని గుడికి వెళ్ళినాము. భువనగిరికి పోయినాక అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది ఈ గుడి. లింగమే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. చూడండి, మేము ఇక్కడికి వచ్చినాం. మనం భువనగిరికి వచ్చినాక ఎవరినైనా కానీ అడిగితే చెప్తారు, ఇక్కడ భీమలింగేశ్వరుని గుడి ఎక్కడ ఉంటుందని చెప్తారు. యాదాద్రి భీమలింగేశ్వరుని గుడి అంట ఇది చెప్తారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇదంతా మునిగిపోతుందంట ఫ్రెండ్స్. వాన వస్తే మొత్తం మునిగిపోతుందంట. ఇక్కడ వాటర్ మొత్తం లింగం మునిగిపోతుందంట. కానీ లింగాన్ని మునగకుండా సుడిలాగా ఇట్లా ఏర్పడుతుందంట. మునగొద్దు అని ఉందంట. ఆయన మునిగిందంటే మొత్తం అక్కడ ఉన్న గ్రామం అంతా మునిగిపోతుందంట. అందుకే ఆయన మునగకుండా ఇట్లా సుడిలాగా వస్తుందంట వాటర్. చూడండి, ఇదంతా అప్పుడు తొవ్వ లేకుండానంట, ఇందులోకించే నడిచిపోతుండేనంట. చూడండి, వాటర్ చూడండి ఎట్లా వస్తుందో. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వెళ్ళినాం కదా, బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ముందుకు కూడా అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, పెద్దమ్మవారని. అక్కడికి కూడా వెళ్ళి రావాలి. పక్కనే కనిపిస్తుంది ఆమెకు, అక్కడ గుడి కనిపిస్తుంది మనకి. చూడండి, వాటర్నే చూస్తూ ఉండిపోబుద్దయింది అక్కడనైతే. చాలా బాగా అనిపించింది. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ రోజు మస్తు జనాలు వచ్చిర్రు అక్కడికి చూడడానికి. కానీ ఉట్టప్పుడైతే ఎవ్వరు ఉండరంట, అక్కడ ఎవ్వరు ఉండరంట. చాలామంది ఎవ్వరు ఉండరంట, ఎవరో ఒక్కరు ఇట్లా వచ్చిపోతారంట అంతే. ఇప్పుడు తెలుస్తుంది అనుకో గుడి. ఎన్ని రోజుల దాకా ఇక్కడ గుడి ఉంది అనేది ఎవరికి తెలియదు అంటే, ఇక్కడ లింగం ఉంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. అందుకే వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. ఇంకా నిన్న న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్కి అందరూ వచ్చినారు అనమాట. చూడండి వాటర్ ఎట్లుందో. మనం ఏది అనుకుంటే అది జరుగుతుందంట. ఇక్కడ ఈయనను మనము ఇట్లా గట్టిగా పట్టుకున్నాం అనుకో, ఇట్లా 2 చేతులు కలిసినాయి అనుకో, ఆ రోజే చనిపోతారంట. చక్కగా స్వర్గానికే చేరుతారని ఉందంట. కానీ ఎవరికి ఇప్పటివరకు చేతులు ఎవరి కలవలేవంట. ఆయనను బిగ్గిత పట్టుకుంటే కలవలేవంట. చాలామంది మేము అక్కడ నిలబడ్డప్పుడు కూడా చాలామంది పట్టుకొని చూసిండ్రు, కానీ అస్సలు కలవలేవు అస్సలకి. చూడండి ఇక్కడ ఆయనకు ఇప్పుడు అది ఉంది కదా, పాముది పడగది పెట్టిర్రు. కానీ ఉట్టప్పుడు ఉండనట్టున్నది. ఈరోజు చాలామంది భక్తులు వస్తారు అని చెప్పి పెట్టినట్టున్నారు. లింగం ఒక్కటే ఉంటుంది అనుకో. అడవిలాగా ఉంది కదా మొత్తం, ఆ చెరువులాగా ఉంటుంది మొత్తం. అక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినాం మేము. నేను కూడా పట్టుకొని చూస్తానని ట్రై చేసిన, కానీ మనకి ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా కనబడుతుంది. అక్కడ పోయి చూసినాక పెద్దగా ఉన్నాడు. చూసిరా, నిమ్మలంగా మొక్కుదామంటే కూడా ఆడ లేకుండా ఉందనిపించింది. తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ రోజు కాకుండా తర్వాత రోజు వస్తే మంచిగా ఖాళీగా ఉంటుండే, మంచి నిమ్మలంగా పట్టుకోవచ్చు అనుకున్నా. మా ఆయన నేను ఇద్దరం పట్టుకుందామని పట్టుకున్నాము. నేనైతే ఇట్లా పట్టుకుందామంటే ఇక అందులోకి దిగడము ఎట్లా అనేసి ఇట్లా పట్టుకున్నా అంతే. ఇక్కడ పట్టుకున్నాం చూడండి. మంచిగా అనిపించింది అక్కడ. ఎక్కడి నుంచి మంచిగా వస్తలేదు పట్టుకోవడానికి, కానీ ఇక్కడి నుంచి కూడా పట్టుకున్నా రాలేదు. ఇక్కడ కూడా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. అవి ఇక్కడ చూడండి, చుట్టూరుగా వాటరే ఉంది. మధ్యన ఆయన ఉన్నాడు. మొత్తం చుట్టూరుగా వాటరే, చుట్టూరుగా ఏర్పాటు చేసిర్రు అనమాట. మట్టి అంతా పోసిండ్రు, చుట్టూరుగా ఏర్పాటు చేసిర్రు. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ
అమ్మవారి టెంపుల్ అని చెప్పిన కదా నేను. ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం లింగం దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మనకు. ఒక 5 మినిట్స్ కూడా 2 మినిట్స్ అట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి కూడా, పెద్దమ్మ గుడి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇటు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫార్వర్డ్ చేయండి. చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడికి రావాలండి. బంద్ చేసింది ఫ్రెండ్స్, బంద్ చేసింది చూసినప్పుడు గుడి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసిందా, ఇక్కడ నుంచి చూస్తే మంచి కనబడుతుంది. ఇంకా అంతా చెరువంతా అక్కడి నుంచి కూడా అంతా కనిపిస్తుంది. బాగుంటుంది ఈడగుల గుడి, భీమలింగేశ్వరం గుడి, ఇవన్నీ మస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్. బాగుంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని ఇక వచ్చేసినాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.